అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్సీ. పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుదే. టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్. దిక్కులేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు. బీజేపీ ఎమ్మెల్యే. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు మరలా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది అవ్వాతాతలకు మొదటి నెల పెంచిన పెన్షన్. గతంలో 32,000 మంది మహిళలను వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఎగుమతి. పెన్షన్లపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబుదే. టీడీపీ మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఆయన ఈరోజు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా పరిచయం చేసినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో సామాజిక భద్రతా పింఛన్లని అన్న నందమూరి తారక రామారావు గారు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి సందర్భం తెలుగుదేశం పార్టీకి మాత్రమే పెన్షన్ల మీద పేటెంట్ ఉందనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర ఒకసారి తిరగేసినప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 10 సంవత్సరాల తర్వాత 75 రూపాయలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో కేవలం 45 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ 75 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయలు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పెన్షన్లు 2,000 నుంచి 3,000 పెంచుతారని ఊదరగొట్టి ఆ 3,000 రూపాయలను కూడా దశల వారీగా పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వితంతువులు అందరూ కూడా ఆ పెన్షన్ కోసం ఎదురు చూసి అప్పుడు 250 అని సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచి ఆఖరణ దిగిపోయే ముందు 3,000 చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత ఆ సూపర్ 6లో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పడమే కాకుండా అధికారంలో లేని 3 నెలలు కలిపి రేపు 1వ తారీఖున 7,000 రూపాయలని ఇవ్వడానికి కేబినెట్ కూడా ఆమోదం తెలియజేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేకంగా వృద్ధులు కానీ, దివ్యాంగులు కానీ, వితంతువులు కానీ ఎవరైతే సామాజిక పెన్షన్ల మీద, భద్రతా పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని చూసి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గత నెలలో ఎన్నికల సమయంలో కూడున్న సమయంలో ఈ పెన్షన్లు ఇంటింటికి పంపించేటటువంటి పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపినందువల్ల దాదాపు 50 నుంచి 80 మంది వృద్ధులు మరణించినటువంటి పాపం కూడా జగన్మోహన్ రెడ్డి వెంటాడిందనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హామీ ఇవ్వటం, హామీ తప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక హామీలు ఇవ్వటం, ఏ మేనిఫెస్టో 190% అమలు చేశానని గొప్పలు చెప్పుకునే జగన్, నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఏ హామీ నువ్వు అమలు చేశావో చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధమా కాదనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ పెంచినటువంటి 4,000లోనే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారే 2,845 రూపాయల పెన్షన్ని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ 4,000 పెన్షన్ పెంచిన తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారంటే 2,845 రూపాయలు ఆయన చేతుల మీదుగా పెంచారు తప్ప మిగతా అందరు కలిసి పెంచిన కేవలం 1,100 చిల్లరే. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున ఈ వృద్ధులు కానీ, వితంతువులు కానీ, దివ్యాంగులు కానీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలో కూడా ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వాలనే ఒక సామాజిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికే ఉంది. అలాంటి బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించండి, ప్రభుత్వాన్ని దీవించండి. చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పిస్తున్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఈరోజు అప్పుడే మొదలుపెట్టారు, పదవి పోయినటువంటి 10 రోజులు కూడా అవ్వలేదు, 10 రోజుల్లోనే ఈరోజు మొదలుపెట్టేసి అది ఎప్పుడు చేస్తావు, ఇది ఎప్పుడు చేస్తావు అని పేరుని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సూపర్ 6 గురించి పేరుని నానికి అర్థమైనట్లేదు. ఎందుకంటే టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు అన్నారు.
మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన వచ్చింది. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రమాణ స్వీకారం కాలేదు. రాష్ట్రంలో చాలా స్పష్టంగా నియంత పాలన నుండి ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నట్లు, నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వంగా మారుతున్నట్లు, ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయ విద్యలో నాణ్యత పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నిటి మనకు తెలియవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలుగుదేశం పార్టీ 1983లో ఏర్పడిన తర్వాత, 83లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యకి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ఒక్కసారి చూద్దాం. 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు 2024 నారా చంద్రబాబు నాయుడు గారు మరలా నాలుగోసారి 4-0 ముఖ్యమంత్రి అయ్యే వరకు ఒకసారి పాఠశాల విద్యని, ఉపాధ్యాయ ఉద్యోగాలని పరిశీలిస్తే 1983 నుంచి 2024 వరకు మొత్తం 14 డిఎస్సీలు తీశారు, జనరల్ రిక్రూట్మెంట్. ఈ 14 డిఎస్సీల్లో 4 డిఎస్సీలు కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో తీయబడ్డాయి. 11 డిఎస్సీలు తెలుగుదేశం పార్టీ కాలంలో తీయబడ్డాయి. ఈ 11 డిఎస్సీల్లో అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై పెట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న డిఎస్సీపై తొలి సంతకం పెడితే నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా ఆ డిఎస్సీ విధి విధానాలన్నింటినీ రూపొందిస్తూ తొలి సంతకాన్ని నారా లోకేష్ బాబు గారు కూడా డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. నిన్న మొట్టమొదటి రాష్ట్ర కేబినెట్ నిర్వహిస్తే ఈ రాష్ట్ర కేబినెట్లో ఎక్కువ చర్చ దేనిపై జరిగింది అంటే డిఎస్సీ టెట్ పైనే జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ విద్యకి, ఉపాధ్యాయులకి, నిరుద్యోగుల్లో ఉద్యోగాలు కల్పించడంలో చూపిస్తున్న శ్రద్ధ పట్ల ఎంత అవగాహన ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు. సంవత్సరానికి సుమారు ₹1,00,000 ఖర్చు పెట్టి 5 సంవత్సరాలకి ₹5,00,000 ఖర్చు పెట్టి కోచింగ్లు తీసుకున్నారు, రూముల్లో ఉన్నారు, వ్యయ ప్రయాసాలకు లోనయ్యారు. ఇంకొక కొద్ది రోజులు వేచి ఉండండి. ఇప్పటికే డిఎస్సీపై సంతకం పెట్టడం జరిగింది. జూలై 1st వీక్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా అనేక రకమైన నిరుద్యోగులు ఉన్నారు. కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఏఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ మేము కోరేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. నిన్న మేము 3 ఎమ్మెల్సీలను కలిసి నారా లోకేష్ బాబు గారిని కలిసి నిరుద్యోగుల తరఫున కొన్ని రిక్వెస్ట్లు, కొన్ని డిమాండ్లు మేము విద్యాశాఖ మంత్రి ముందు ఉంచాం. అందులో ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే, ఒకటి, గ్రూప్ 2ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయాలి అని అడిగాం. ఎందుకంటే గ్రూప్ 2లో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక పేపర్ని పెట్టారు, 75 మార్కులది. కొత్తగా పెట్టడం వల్ల దీనికి సంబంధించి ప్రామాణికమైన పుస్తకాలు మార్కెట్లో లభించకపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ నిరుద్యోగులు ప్రతినిధి మేము. అందుకే నిరుద్యోగులందరి తరఫున మేము విద్యాశాఖ మంత్రి గారిని కలిసి, సార్ గ్రూప్ 2 ఎగ్జామ్ని 2 నుంచి 3 నెలలు వాయిదా వేయండి, విద్యార్థులందరూ కోరుకుంటున్నారంటే లోకేష్ బాబు గారు దీనికి అనుకూలంగా స్పందించారు. వెంటనే మళ్ళీ మా 3 ఎమ్మెల్సీని ఏబిపిఎస్సి కార్యాలయానికి వెళ్ళాం. ఏబిపిఎస్సి కార్యాలయానికి వెళ్తే అక్కడ చైర్మన్ గారు అందరున్నారు. సెక్రటరీ గారితో కూర్చొని చర్చించి నిరుద్యోగుల తరఫున ఈ సమస్య నియంత పాలనను ప్రజలు ఆమోదించారనే విషయం కూటమి గెలుపుతో మరోసారి స్పష్టమైందని బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. అప్రకటిత ఎమర్జెన్సీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2019 నుంచి 2024 వరకు కొనసాగితే ఆ అప్రకటిత ఎమర్జెన్సీని కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ ప్రజలు అపూర్వమైన విజయం కూటమికి అందించారు. దీని ద్వారా తెలియవచ్చేది ఆనాడైనా ఈనాడైనా నియంత పరిపాలన ప్రజలు ఆమోదించరు అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకే ఇవాళ దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు.
నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది. తనతో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, గెలిచిన 4 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తాం. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు మరలా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ ఫెడరేషన్ మళ్లీ దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు చేపట్టాలని డిమాండ్. నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ సంచలనం సృష్టిస్తూ ఉంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఎంతో ఆశతో దాదాపు 25 లక్షల వరకు విద్యార్థులు నీట్ పరీక్ష రాశారు. 720 మార్కులకి 726 మార్కులు 67 మంది విద్యార్థులకి రావటం అనేసి అంటే సోషల్ మీడియాలో ఉన్న పేపర్ కనిపించడం అనేసి అంటే ఎంత తారాస్థాయిలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అని చెప్పి తెలియజేస్తా ఉంది. విద్యార్థి లోకాన్ని వైద్య విద్యను భ్రష్టు పట్టించే విధంగా ప్రభుత్వ విధానాలు ఉంటా ఉన్నాయి. మేము విద్యార్థి లోకం నుంచి కానీ DYFI యువజన సంఘం నుంచి కానీ సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నది ఏమి అంటే, మీరు ఇప్పటికైనా ఈ ప్రవేశ పరీక్షలో తప్పు జరిగింది, వెంటనే దీన్ని విచారణ చేస్తాం, సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యారంగం దృష్టి పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆయన బాధ్యత వహించాలి అని చెప్పి సందర్భంగా కోరుతాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది అవ్వాతాతలకు మొదటి నెల నుంచి పెంచిన పెన్షన్ 1వ తారీఖున ఇంటి వద్దనే పంపిణీ చేస్తూ కేబినెట్ నిర్ణయం. జూలై 1వ తేదీన ప్రతి పెన్షన్దారునికి 7,000 రూపాయల పెన్షన్. 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, పోయిన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి
ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనవి చేస్తామని నేను. మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు, మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే 819 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు, వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో గతంలో 32,000 మంది మహిళలను వాలంటీర్ల ద్వారా ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయబడ్డారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి సమాధానం చెప్పకపోతే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని జేడా శ్రావణ్ కుమార్ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు అన్నారు. ఒక రకమైన పరిపాలన, ఆ పరిపాలన కాదనే కదా మీకు పరిపాలన ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కూల్చటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేటాడి చంపటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, ఐఏఎస్లను అరెస్ట్ చేయాలి, సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని, కలెక్టర్లని, ఆర్డీఓల్ని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి వేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా? 2029లో మీ ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహెన్షన్కి గురి చేస్తారు? ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా. 2019 నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు, లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం ఇస్ అబౌట్ టు ఆక్యుపై. కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే 4 years నుంచి 3 years నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నారా? అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారా అధికారులు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు? ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా? లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం, ఎవరు స్టేట్ నాశనం అయిపోతుంది. మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి. మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలకి, ప్రతిపక్షాల యొక్క పార్టీ ఆఫీసును కూల్చటం, రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు.
ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి, డెమాలిషన్ ఆర్డరు. కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని, ట్విన్ టవర్స్ అని భారతదేశంలోని అత్యంత ఖరీదైన టవర్స్, 15 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్, వాటిని డెమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డెమాలిష్ చేశారు. అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు కూలగొట్టి పార్టీని భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొద్దున పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది. మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ అధికారం అనేది, ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది. నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక జడ్జిమెంట్ చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ ఇస్ సపోజ్ టు డూ? గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా. వాట్ ఈజ్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి. ఈ రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు 3 ACs హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్